ఇరాన్ యుద్ధ నౌకని అమెరికా జలంతర్గామి సహాయంతో పూర్తిగా డిస్ట్రాయ్ చేసింది. అది మీకు తెలిసే ఉంటుంది. పేపర్లో వచ్చింది, న్యూస్ల్లో వచ్చింది, ఇవన్నీ మనం చూసే ఉంటాం. అది ఎలా జరిగిందంటే భారతదేశంలోని విశాఖపట్నంలో ఫిబ్రవరి 18 నుంచి 25వ తారీఖు వరకు జరిగినటువంటి మిలాన్ 2026 కార్యక్రమానికి ఇరాన్ దేశం యుద్ధ నౌకని మనం ఆహ్వానించడం జరిగింది. ఆ యుద్ధ నౌకే కాదు, మనకు మిత్ర దేశాలైనటువంటి అన్ని దేశాలని కూడా మనం ఆహ్వానించడం జరిగింది. అందులో 16 నుంచి 17 యుద్ధ నౌకలు మన భారతదేశంలోకి రావడం జరిగింది ఇతర దేశాల నుంచి. యుద్ధ నౌక పేరు IRIS దేవా, దాని పేరు. ఆ యుద్ధ నౌక కూడా మన విశాఖపట్నంలోకి వచ్చి పాల్గొనడం జరిగింది. ఈ విన్యాసాల్లో పాల్గొని తిరుగు ప్రయాణం జరిగింది. శ్రీలంకలోని గాలే సమీపం వద్ద 40 నాటికల్ మైళ్ళ దూరంలో జలంతర్గామి సహాయంతో అమెరికా వాళ్ళు ఈ ఇరాన్ యుద్ధ నౌకని పూర్తిగా డిస్ట్రాయ్ చేసి ముంచేశారు. అందులో దాదాపుగా 140 మంది సిబ్బంది ఉండేవాళ్ళు. అందులో 30 మందికి మాత్రం శ్రీలంక నేవీ వాళ్ళు రక్షించడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా గల్లంతైపోయారు. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక విషాదకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే మనకు మిత్రదేశము అమెరికా మనకు మిత్రదేశమే, ఇజ్రాయెల్ మిత్రదేశమే, ఇరాన్ కూడా మిత్రదేశమే. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద పూర్తిగా దాడి చేస్తుందన్నమాట. అంటే యుద్ధాలు చేస్తున్నారు. ఇదన్నీ కూడా మనం రోజు చూస్తూనే ఉన్నాం. కానీ ఆ 3 దేశాలు కూడా మనకు మిత్ర దేశాలే. కానీ ఏంటంటే మనము మన కార్యక్రమానికి వాళ్ళని మనం ఆహ్వానించాము, వచ్చారు, పాల్గొని మరి వెళ్ళిపోతున్న క్రమంలో ఈ యొక్క సంఘటన అనేటువంటిది జరిగింది. హిందూ మహాసముద్రంలోనే, మన దేశంలో కాదు, శ్రీలంక వద్ద అనమాట ఈ సంఘటన అనేటువంటిది జరిగింది. కానీ మన భారతదేశంలో దీని మీద చాలా విమర్శలు అనేటువంటిది వస్తుంది. అంటే మోదీ గారు పూర్తిగా బలహీన పడిపోయాడు, వీడు చేతగా నాయకుడు, రకరకాలుగా ఏదో అంటున్నారు. ఓకే, ఏదైనా జరగవచ్చు. అంటే ఒక దేశంలో ప్రతిపక్షాలు ఉంటాయి, పాలక పక్షాలు ఉంటాయి. వాళ్ళకి మధ్య విమర్శలు అనేటువంటిది జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ రెండూ కలిసి ఇరాన్ మీద దాడి చేస్తుంది, అంటే యుద్ధం చేస్తుంది. కాబట్టి ఇలాంటి సమయంలో మన భారతదేశానికి వచ్చినటువంటి యుద్ధ నౌకని అమెరికా డిస్ట్రాయ్ చేసినప్పుడు భారతదేశం ఎందుకు మాట్లాడడం లేదు, మోదీ గారు ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు అనేటువంటి విమర్శలు అనేటువంటిది వస్తుంది. ఇది సహజమే, ఎక్కడైనా ఉన్నటువంటిది. ఏ దేశానికైనా సరే ఈ ప్రతిపక్షాలేమో పాలక పక్షాలకు ఏం చేస్తుందంటే ప్రశ్నిస్తుంది. ఆ రకంగానే విమర్శిస్తున్నారు. కానీ నా దృష్టిలో అయితే ఈ విమర్శలు కరెక్ట్ కాదని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం జరుగుతున్న సమయంలో మనము అలా ప్రశ్నించడం కరెక్ట్ కాదు. అలాగే ఈ దేవా యుద్ధ నౌకని డిస్ట్రాయ్ చేసింది, ముంచేసింది ఎక్కడంటే ఇది భారతీయ సముద్ర జలాల్లో కాదు, ఇది అంతర్జాతీయ సముద్ర జలాల్లో ముంచేశారు. కాబట్టి అదొక అంతర్జాతీయ సమస్య, ఇది భారతదేశం సమస్య కాదు. అందుకాబట్టే భారతదేశము కాముగా ఉంది అని నేనైతే భావిస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి అంశం ఇది. అందుకని మనము నోటికి వచ్చినట్టు ఎవరికి పడితే వాళ్ళు విమర్శలు చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అలాగని ఇప్పుడు నేను అనుకుంటున్నాను, నేను మాట్లాడుతున్నప్పటికీ నేనేదో బీజేపీ వ్యక్తిగా లేకపోతే ఇంకో వ్యక్తి కాదు. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, ఏ నాయకుడితో కూడా సంబంధం లేదు. కాకపోతే ఒక సమాచారం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే నేను మాట్లాడుతున్నాను తప్ప వీటి కోసం నాకేం సంబంధం కూడా లేదు. అదనమాట. కాబట్టి ఎందుకు మాట్లాడకూడదంటే ఇప్పుడు యుద్ధం జరుగుతున్న సమయంలో మనం మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదు. తర్వాత ఆ గల్ఫ్ ప్రాంతాల నుంచే మనకు రిఫైనరీస్, ఆయిల్ అనేటువంటిది మన భారతదేశానికి తక్కువ టైంలోనే మనం దిగుమతి చేసుకొని మన భారతదేశానికి సరఫరా చేయడం జరుగుతూ ఉంది. ఆ యుద్ధాల కారణంగా మనకు అక్కడి నుంచి ముడి చమురు కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. అదనమాట. ఇదిలా పోతే భారతదేశం ఆహ్వానం మేరకు వెళ్ళినటువంటి యుద్ధ నౌక ఎప్పుడైతే డిస్ట్రాయ్ అయిపోయిందో ఇరాన్ కూడా మన మీద దృష్టి పెట్టవచ్చు, మన పైన యుద్ధం చేయవచ్చు. ఇది కూడా ఒక పాయింటే. ఇరాన్ కూడా మనకు యుద్ధం చేయవచ్చు మన మీద. ఎందుకంటే వీళ్ళు చేసి ముంచేసారనేటువంటి ఆలోచన కూడా ఉండవచ్చు. కానీ మనం అలా చేయలేదు. కానీ అనుకోవచ్చు, ఇరాన్ దేశం కొంచెం ఆలోచన విధానాలు వేరుగా ఉంటుంది కాబట్టి అలా జరగవచ్చు. కాబట్టి ఈ విషయం పట్ల మనం కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశం కూడా, మన నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, మనం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇటువంటిది జరుగుతున్నప్పుడే 3వ ప్రపంచ యుద్ధం కూడా దారితీసే ప్రమాదం ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఏదేమైనప్పటికీ ప్రపంచ యుద్ధాల కంటే కూడా ప్రపంచ శాంతి అనేటువంటిది చాలా ముఖ్యము.
మనమందరూ కూడా ప్రపంచ శాంతిని కోరుకోవాల్సినటువంటి బాధ్యత అయితే మనందరిపైన ఉంది అని నేను భావిస్తున్నాను. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే మీరు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కామెంట్ చేయడం వల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి. ఇటువంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.